సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే అండి. కథా కమామిషు ప్రోగ్రామ్కి మీ అందరికీ ప్రేమపూర్వక పునఃస్వాగతం. ఇవాళ మనం 7వ ఎపిసోడ్ చేయబోతున్నాము. శ్రీనివాస్ వడ్లమాని గారు వచ్చేసారు ఇంకొక చక్కటి కథతో. వారికి స్వాగతం పలుకుతూ ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు మనం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, రావి శాస్త్రి గారు అంటారు. ఈయన విశాఖపట్నానికి చెందిన రచయిత. తెలుగు సాహిత్యంలో నిజం, అల్పజీవి, ఇల్లు, ఆరుసారా కథలు, ఆరుసారో కథలు అనే అద్భుతమైన కథలు, కథానికలు, నవలలతో తెలుగు సాహితీ ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు ఆయన. చలసాని ప్రసాద్ గారు ఈ ఆరుసారా కథలుకి ముందు మాట రాస్తూ సామాన్యుడి యొక్క వ్యతలు, కథలు, వ్యధలు, గాథలు, ఆశలు, నిరాశలు వీటన్నిటినీ అక్షరీకరించిన వాడు ఈయన అని చెప్పారు. అంటే ఈయన రచనలన్నీ కూడా సామాన్యుల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కోర్టుల యొక్క బండారాలు, ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు, దొంగతనాలు, పోలీసు వ్యవస్థ యొక్క అన్యాయాల్ని ఈయన కుండబద్దలు కొట్టినట్టు విమర్శించినట్టుగా ఇంకే రచయిత విమర్శించలేదు. సో ఈరోజు మనం ఆరుసారా కథలు అనే కథల గురించి మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మహాకవి శ్రీశ్రీ ముందు మాట రాస్తూ ఈ 6 కథలు 6 కళాఖండాలు అని చెప్తూ ఆ కళాఖండాల్లో నాకు బాగా ఇష్టమైన కళాఖండం కథ మాయ అని చెప్పారు. సో శ్రీశ్రీ గారు మెచ్చిన సామాన్యుల యొక్క కథ మాయ. ఆ కథ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. మూర్తి అనే ఒక విశాఖపట్నానికి చెందిన ఒక కుర్ర లాయరు. ఇవాళ లా డిగ్రీ వచ్చింది చేతికి. ఒక పెద్ద ప్లేడర్, అంటే మన సీనియర్ అడ్వకేట్ అంటాం ఆ కథా భాషలో, పెద్ద ప్లేడర్ గారి దగ్గరికి వెళ్తే పెద్ద ప్లేడర్ గారు మూర్తిని కూర్చోబెట్టి వాడికి జ్ఞానబోధ చేశారు. అబ్బాయి, బ్రిటిష్ వాడు ఏం చెప్పాడో తెలుసా? ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది ఫిష్. ఏదైతే ముందు పొద్దున్నే లేచిన పిట్టకే మాంసం దొరుకుతుంది, అలా నువ్వు పొద్దున్నే లేచి కోర్టు తలుపులు తీసేయి. రాత్రి వచ్చేటప్పుడు కోర్టు తలుపులు మూసి ఇంటికి వచ్చాయి. మొత్తానికి కోర్టులోనే ఉండు. సామ్యం బాగోదు కానీ వేశ్యలు వీధి గుమ్మాల దగ్గర వేలాడినట్టు, నక్కల శ్మశానాల్లో పడేసినట్టు, కొంగలు చెరువుల్లో ఈదుతున్నట్టు మనం కోర్టులోనే పడి ఆడవాళ్ళ అబ్బాయి అని చెప్పాడు. చెప్తూ ఇంకొక మాట చెప్పాడు. ఈ కోర్టు అడవి లాంటిది. అడవిలో హైనా అని ఒక జంతువు ఉంటుంది. దాని తెలుగులో దుమ్ములు గుండి అంటారు. దాని ప్రత్యేకత ఏంటంటే అది అరిస్తే నవ్వినట్టు ఉంటుంది. దుమ్ములు గుండి అరిస్తే నవ్వినట్టుగా ఉంటుంది. నవ్విందేమో అనుకుని జంతువులన్నీ స్నేహపూర్వకంగా దగ్గరికి వస్తే అది నమిలి మింగేస్తుంది. అలాగే మనం కోర్టులో హైనాల్లో ఉండి మన దగ్గరికి వచ్చే పార్టీలు నమిలి మింగేయాలి. ఇది బ్రిటిష్ వాడు చెప్పాడు మనకి అని చెప్తూ ఈ లాలు, కోర్టులు, సాక్ష్యాలు ఇవన్నీ వాడు చెప్పినవే. వాడు పెట్టిన మాయ ఇదంతా. మన దేశానికి వచ్చి మన ఉప్పును మనకు అమ్మి, నా ఉప్పు తిన్నారు కాబట్టి నాకు విశ్వాసంగా ఉండాలని మనకు చెప్పిన మాయగాడు వాడు. సో క్రిమినల్ లా అయినా సివిల్ లా అయినా సాక్ష్యమే ప్రధానం, సత్యం కాదు. సత్యం కానే కాదు కోర్టుకి. కానీ మనం న్యాయం, ధర్మం, సత్యం అరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ పాపాలు మనకేమంటావు? ఇవన్నీ జడ్జిలకి. పాపాలన్నీ జడ్జిలవి, అంచనాలన్నీ సాక్షులవి, ఖర్చులన్నీ పార్టీలవి, ఫీజులు మాత్రం లాయర్లవి. ఇది గొప్ప నీతి, మనం నేర్చుకోవాలి. సో ఈ మాయలోడు పెట్టిన ఈ మాయా ప్రపంచంలో మనం మాయని బతికిస్తూ మాయలోనే ఉండాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు మూర్తికి కళ్ళు బయలు గమ్ముతాయి. అసలు మాయగా ఉండడాన్ని ఇంతలా ఆరాధించే మనుషులు ఉంటారు ఈ ప్రపంచంలో. మాయ ఎంత జీవితమా మనకి అనుకుంటూ ఆలోచనలు పడితే ఒక మాట చెప్తాడు పెద్ద ప్లేడరు. నాయన ఇదే సత్యం, సినికల్గా అయిపోకు, బురకా తీస్తే ప్రపంచం అంతా మాయ అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈ జూనియర్ లాయరు ఒక ఏడాది గడుస్తుంది. కాస్త అనుభవాలు వస్తాయి. ఒకరోజు కోర్టులో నడిచి వెళ్తుంటే వెనకాల నుంచి ఒక అతను భుజం మీద కొడతాడు మూర్తిని. అయ్యా, నేను జామీందార్ని, అంటే ఓ సాక్షి, ఒక ఆడమడిసిని మీద కేసు అయి రిమాండ్ అయింది, తమరు జామీన్ ఇప్పించాలి. నేను జామీందార్ 1, వీడు జామీందార్ 2 అని ఇద్దరు చూపిస్తాడు. ఇక ఆ 3వ వాడు ఆడమనిషి పెనిమిటి, వాడు భర్త అని చూపిస్తాడు. ఇదిగో మా ఆస్తి పత్రాలు. ఈ సంతకం పెట్టడానికి కూడా మున్సిపల్ గారు 5 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ కరప్షనే. మున్సిపల్ గారు 5 రూపాయలు తీసుకున్నాడు అంటే ఇతను ఒప్పుకుని మాట్లాడుతూ ఉంటాడు, మూర్తి ఇప్పిద్దాం జామీన్ గురించి అని.
ఆ పెనిమిటిని పిలిచి అంటే భర్తని పిలిచి డబ్బులు ఇరా లాయర్ గారి కంటే ముందు ఇడిపించమని డబ్బులు ఇస్తానంటాడు. ఈ వాదనలు జరుగుతూ ఉంటాయి. సరే మూర్తి కోర్టులో ఎవరికి ఏం పడేయాలో అది పడేసి ఆయన అలాగే రాస్తారు రావిశాస్త్రి గారు. కోర్టులో ఎవరికి ఏం పడేయాలో అది పడేసి జామీన్ తీసుకొస్తాడు. ఆ జామీన్ దిగుతూ 6 మనిషిని చూడెత్తను జామీన్ తీసుకెళ్ళిపోతుంది. కొంత డబ్బు ఏదో చేతిలో పెడతారు. మూర్తి మెట్లు దిగుతుంటే ఈ జామీన్ అతను ఒక ఆయన వచ్చి వెనకాల పట్టుకుని కొడతాడు. వెనక్కి తిరుగుతాడు. తిరిగిన వెంటనే ఏంటి బాబు అంటే మీ ఇల్లు ఎక్కడ బాబు అని అడుగుతాడు. పలానా డాబా గార్డెన్స్ దగ్గర సీతమ్మ దారి ఏదో చెప్తాడు. ఈయన పొద్దున్న ఇంటికి వస్తాను బాబు అంటాడు. దేనికి అంటాడు. ఆ ఆడ మనిషిని మీ ఇంటికి తీసుకొస్తాను, కేసు కూడా మీరే వాదించి పెట్టండి బాబు, ఈ జామీన్తో అయిపోలేదు అని. ఆ మొగుడంటే పీనాసి లంచి కొడుకు, ఇలాగే మాట్లాడుతున్నాను. ఆ మొగుడు పీనాసి లంచి కొడుకు అలాగే రాస్తాడు. ఆ మొగుడు పీనాసి లంచి కొడుకు, పీనాసి నంచి కొడుకు. అది ఆడమడిసి పులిసిపోయి ఉన్నది సారా వ్యాపారం. ₹1,00,000 అడగండి బాబు. కానీ అది ఏడుతుంది బాబు. 50,000 ఇస్తానంటుంది. కనీసం 50,000కైనా ఒప్పుకోండి, మరి నా సంగతి కూడా చూడండి బాబు అంటాడు. వ్యవస్థ ఎలా ఉంటుంది? సాక్షులు నీ సంగతి ఏంటి అంటాడు. అమ్మాయికి మూర్తికి ఏం తెలియదు. మీది మీకు ముడతాది, నాది నాకు ఇవ్వండి బాబు అని వెళ్ళిపోతూ ఇంకో మాట చెప్తాడు. ఈ ఆడమడిసి ఒక మాట అంటది, బేద్దాని బాబు అంటది. నేను బేద్దాన్ని బాబు, పైసలు లేవు బాబు, చితికిపోనాను బాబు, వ్యాపారం లేదు బాబు. నేను కూడా బాబు అది బేద్ద బాబు కనికరించండి అంటాను. మీరు కనికరించకండి, కనీసం 50,000 తీసుకోండి, నా వాటా నాకు పడేయండి అంటాడు. అప్పుడు మళ్ళీ ఒకసారి మూర్తికి వాళ్ళ పెద్దలాయర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. పార్టీలకి తిరగడానికి బోర్డు కోర్టులు ఉంటాయి, జడ్జిలకి బోర్డు జడ్జిమెంట్లు ఉంటాయి, దేశం నిండా దొంగ సాక్షులు, దొంగ జామీందారులు ఉంటారు, దొంగ రాస్కేల్స్ ఉంటారు. వాళ్ళని వాడుకోవడమే మన పని అని పెద్ద ప్లేటర్ చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. సరే తీసుకురావయా అంటాడు. మరునాటి ఉదయం మూర్తి ఇంట్లో కూర్చుని ఉంటే ఈ జామీందారు ఒక ఆడమనిషి, నల్లటి ఆడమనిషి వస్తారు. ఇదే బాబు అని చెప్తే ఆవిడ కింద కూర్చుని ఉంటుంది. కూర్చుని ఆవిడకేసి మూర్తి తదేకంగా చూస్తాడు. ఇలాంటప్పుడు రావిశాస్త్రి గారు చాలా గొప్పగా రాస్తారు. ఆవిడకు ఒక 35 ఏళ్ళు ఉండొచ్చు. ఈవిడ ఒకప్పుడు ఎక్కువసార్లు భోజనం చేసి ఆరోగ్యంగా కూడా ఉండి ఉండొచ్చు. ఆవిడ జడని కొప్పుగా కట్టుకుని ఉండొచ్చు. ఇప్పుడు వెలవెలబోతున్న ఈ నల్ల రంగు ఒకప్పుడు మెరుపుతో ఉండి ఉండొచ్చు. మొత్తం మీద ఈవిడ ఒకప్పుడు అందగత్త అయి ఉండొచ్చు అనుకుంటాడు మూర్తి. అనగానే ఈవిడ మొదలెడుతుంది. ఈవిడ వ్యాపారం, ఈవిడ సారా వ్యాపారి, సారా దొంగ సారా కాస్తూ జైలుకి వెళ్తే బెయిల్ ఇప్పించాడు మూర్తి. ఇది కేసు. ఇప్పుడు కేసు కూడా వాదించడానికి ₹1,00,000 తీసుకుని ఫీజు ఒప్పుకోవడానికి వచ్చారు ఆవిడ. కేసులోకి వెళ్ళిపోయింది ఆవిడ డైరెక్ట్గా వ్యవహారంలోకి. నా పేరు ముత్యాలమ్మ బాబు, ఈ కేసులు కోర్టులు నాకు కొత్త కాదు. శానాసుట్లు అంటే చాలాసార్లు శానాసుట్లు కోర్టులకు వచ్చినాను బాబు. జడ్జిలకి లాయర్లకి దోషుల నిండా డబ్బులు ఇచ్చినాను. సిట్టికిపోనాను బాబు, వ్యాపారం జరగట్లేదు, ఊరంతా షాపులు వచ్చేసాయి, పోలీసు వాళ్ళే సారా అమ్మేస్తున్నారు బాబు, చితికిపోయి ఉన్నాను. నాకు గంజి నీళ్ళు లేవు, నా పెనిమిటికి సారా లేదు, పిల్లలకి ఏమీ లేదు, నేనేటి ఇచ్చుకోలేను బాబు, నన్ను చూసి అడగండి ఫీజు అంటుంది. అనగానే కొంచెం భయంగానే ₹1,00,000 ఇస్తారా అంటాడు. ₹1,00,000 ఇస్తావా అంటాడు. అదేంటి బాబు ఇంత చెప్పినా కూడా మళ్ళీ ₹1,00,000 అంటావు, ఏటుంది బాబు నా కాడ, మొత్తం సితికిపోయినాను బాబు, వ్యాపారాలు లేవు. ఇదిగో ఈ జామీన్ బాబాయ్ చెప్పుంటాడు, ₹1,00,000 తీసుకో, ₹2,00,000 తీసుకో అని ఈ బాబాయ్ చెప్పుంటాడు. ముత్యాలమ్మ చాలా తెలివైంది, చాలా తెలివైంది. వెళ్ళే కొద్ది మీకు తెలుస్తుంది. అనా ఇచ్చినా సగం దొబ్బేస్తాడు బాబు ఈ లంచి కొడుకు. ఇదే భాష. అనా ఇస్తే నీకు సగం దొబ్బేస్తాడు ఈ లంచి కొడుకు. ఎందుకు బాబు, ఒక్క మాట చెప్తాను నేను బాబు, ప్లేటర్ బాబు, నువ్వైనా ఈ బాబైనా ఏ మడిసైనా ఎవరైనా మంచోడని చెప్తే నా నమ్మను బాబు. ప్రపంచంలో మంచోడు లేరు బాబు, ఇదంతా వ్యాపారము, డబ్బు. పశువులు ఉన్నాయే, ఉత్తరాంధ్ర జిల్లాలో సొమ్ములు అంటారు, అట్లని పశువులు సొమ్ములు అంటారు. వాటికి నీతి ఉంది బాబు. చదువులే నాకు నీతి లేదు, చదువున్న నీకు నీతి లేదు. అంతా అమ్ముకోవడమే బాబు, డబ్బే బాబు. డబ్బు కోసం నన్ను సారా అమ్మాను, డబ్బు కోసం నువ్వు చదువు నమ్ముతున్నావు, డబ్బు కోసం హాస్పిటల్లో మందులు మంచాలు అమ్ముతున్నారు బాబు. డబ్బు కోసం వేశ్యలు రెచ్చాలెక్కి, బస్సులెక్కి, ఆటోలెక్కి ఒళ్ళు అమ్ముకుంటున్నారు బాబు.
ఇంతెందుకు బాబు, దేవాలయాల్లో కొబ్బరి చిప్పలకి కానీలకి దేవుడి దయ కూడా అమ్మేస్తున్నారు బాబు. అంతా అమ్మకం ప్రపంచం అండి. ఇంక ఎలక్షన్లు వచ్చానుక బాబు, అంతా అమ్మకమే. ఓట్ల అమ్మకం, పదవుల అమ్మకం, ఇలాంటి అమ్మకంలో ఉన్నాం బాబు. నేను చెప్పింది నీకు తప్పు అనిపిస్తే ఒకసారి నువ్వు మాట్లాడు బాబు అంటే అని, మళ్ళీ నువ్వు మాట్లాడలేవులే, నువ్వు చిన్న లాయర్వి, నేను జీవితాన్ని చూసి వచ్చిన దాన్ని, పైగా సారా వ్యాపారం చేస్తుంది దాన్ని, చిన్న లాయర్, నా పెనివిటిని, నా కన్న బిడ్డల్ని, మడుసుల్ని నేను నమ్మను బాబు. నమ్మకమే పోనాది. ఇంక ఇలాంటి నమ్మకం లేని జీవితంలో నేను బతికి మాత్రం చేసేది ఉంది బాబు. ఇది వేదాంతం కాదు, కంగారు పడకు అని చెప్తూ వాడు కంగారు పడుతూ ఉంటాడు మూర్తి. వాడు బాబు టారెత్తిపోతాడు ఈవిడ అనుభవాలకి, ఆవిడ మాటలకి అని ఇంకొక మాట చెప్తుంది. ఇప్పుడు ఈ బతికే కంటే నేను చచ్చిపోవడం నయం కదా బాబు అని ఈ సారా వ్యాపారంలోకి వచ్చిన తర్వాత మరీ ఎదవనైపోయాను బాబు. నేను చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళేదాన్ని, తక్కువ డబ్బు వచ్చేది, కానీ ఆనందంగా ఉండేది బాబు. ఎప్పుడైతే ఈ సారా వ్యాపారం మొదలెట్టానో నాకేం ఉపయోగపడలేదు. పోలీసు వాళ్ళు పట్టుకుపోతున్నారు, ఊళ్ళో వాళ్ళు పట్టుకుపోతున్నారు, పిల్లలకు ఉపయోగపడలేదు, దేనికి లేదు బాబు. పడి ఆడవడం, కోర్టులు కేసులు తప్పితే నాకు ఏటి ఉపయోగపడలేదు బాబు. కానీ 10 మందిని చెరగొట్టేసింది బాబు సారా అమ్మి. వారం అయింది బాబు, ఒక్క సుక్క అమ్మి వారం అయింది. పొయ్యిలో కట్టెలు కాదు కదా, అవి కాలిపోయిన బూడిద కూడా లేదు బాబు. ఆకలితో అలమటెత్తున్నాం. సరిగ్గా ఆ టైంకి వచ్చాడు బాబు హెడ్ కానిస్టేబుల్. ఇవి హెడ్ బాబు అంటుంది. అప్పుడు వచ్చాడు బాబు హెడ్ బాబు. నెలమామూళ్ళు ఇవ్వలేదని 20 చుట్లు మా ఇంటి చుట్టూ తిరిగినాడు బాబు. తిండి లేదు, వ్యాపారం లేదు, యాడ్ నుంచి చేస్తాం బాబు మామూళ్ళు. కోపం వచ్చింది బాబు. అప్పటికే తాగున్నాను బాబు. నేను తాగుతాను బాబు, జడ్డి ఉండను కదా, తాగున్నాను బాబు. ఒక కర్ర తీసి ఎడ్డుగాడిని పరిగెత్తించాను బాబు వీధిలో. ఆడు పరుగు పోనాది పోలీసుడికి, టోపీ కూడా జారిపోయినది బాబు, వీధిలో పారిపోయినాడు. ఆ కోపం మీద బాబు కేసు పెట్టినాడు. నీ దగ్గర జామీన్కి వచ్చాను బాబు. ఇంకొక విషయం చెప్తాను, కుమిలిపోయి ఉన్నాను బాబు. వారం రోజుల క్రితం సరిగ్గా ఈ చేతులతో నా కూతుర్ని మట్టి చేసుకున్నాను బాబు. 6 సంవత్సరాల పిల్ల చచ్చిపోయింది బాబు. బాబు ఒకటి చెప్తాను, మీరు పెద్దవారు, అది ఎందుకు పుట్టింది, ఎందుకు చచ్చిపోయింది, నేను ఎవరిని అడగాలి, నా ఏడుపు ఎవరు అర్థం చేసుకుంటారు, కుమిలిపోయి ఉన్నాను బాబు అని చెప్తుంది. మూర్తికి అసలు ఏం అర్థం అవ్వదు అని చెప్తూ, బాబు మీ పెద్ద కులాల్లో పిల్లలు కూడా ఇంత బాగోరు బాబు. శలాకి పిల్ల 6 ఏళ్ళు. మొన్న పీర్ల పండక్కి పులేసం కడితే ఆడపిల్ల పులేసం ఏంటని ఊరంతా నవ్వింది బాబు. సాయంత్రానికి అందరూ సప్పట్లు కొట్టారు, అంత బాగా ఆడింది పులేసం. వేదికలెక్కి టేజీలు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే బాబు పెద్ద హీరోయిన్ అయిపోద్ది. ఏ బాబు ఎవడో సినిమాల్లో యాసారి ఇప్పించకపోతాడో అనుకున్నాను బాబు. సారా వ్యాపారం నాకు కొంప ముంచేసింది. 6 సంవత్సరాలకి పిల్ల కదా బాబు. ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ఈడి మొగలో నించుని పోలీసులు వస్తుంటే కుక్కలు వస్తున్నాయని పారెత్తుకొచ్చేస్తుంది ఇంటి దాకా. వచ్చి సారా ట్యూబులు, గ్లాసులు, గొట్టాలన్నీ నాతో పాటు వెనకాల తుప్పల్లో దాచేస్తుంది బాబు. అంత తెలివైంది. ఇలాగే ఓ రోజు కుక్కొచ్చేస్తుంది బాబు అంటే తెలుసుకోలేక నేను సారా గొట్టాలకి పరిగెత్తాను బాబు. పరిగెత్తుకొచ్చిన లోపలికి ఓ కుక్క కడిచేసింది బాబు పిల్లని. కుక్క కరేయడం అంటే నేను ఎప్పటిలాగే సారా కొట్టాలేమో అనుకున్నాను. ముందు గాబరా పడ్డాను, తర్వాత ఏటి కాదులేవే, చిన్న గీరెలేవే అని ధైర్యం చెప్పాను. కానీ కరిసింది ఎర్రి కుక్కో పిచ్చి కుక్కో తెలియదు బాబు. సాయంత్రం చచ్చిపోయింది. సారా గ్లాసులు, సారా గొట్టాలు, సారా ట్యూబ్లు దాచుకున్నాను, కానీ నా కూతురు దాచుకోలేకపోయాను బాబు. ఏం బతుకులు మాయ బాబు, ఏం బతుకులు మాయ. నా మొగుడు సారా పాలైపోయాడు, నా వ్యాపారం పోలీసుల పాలైపోయింది, కన్న కూతురు కుక్కల పాలైపోయింది. ఏం బతుకులు బాబు, ఏం బతుకులు. సరిగ్గా ఆ టైంలో వచ్చాడు బాబు హెడ్ బాబు. మామూలు అడిగాడు, ధర్మమా? చెప్తే ఏం లేదు బాబు, వ్యాపారం లేదు, సుక్క తాగలేదు, సుక్క అమ్మలేదంటే అనకుండా రుబాబు చేసినాడు బాబు. దాంతో కర్రెచ్చుకు తిరిగాను, కేసు పెట్టినాడు. ప్లేడర్ బాబు నీకు దండం, 100 ఇవ్వలేను, 50 ఇవ్వలేను, ఓ 25 ఇస్తాను, ఒక 25 రూపాయలు ఇస్తాను. అది కూడా నన్ను నమ్ముకోవాలి, నా కూతురు నమ్ముకోవాలి, కొడుకులు పిల్లలు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నమ్ముకోవాలి, నా మొగుడు నమ్మాలి, పెనిమిటి నమ్మాలి. నా దగ్గర ఏం లేదు బాబు, వ్యాపారం లేదు.
కానీ బాబు నీ కష్టం ఉంచుకోను, అలాంటి దాని కాదు నేను. నీ ఇంట్లో అంట్లు తోముతా బాబు, నెలకి 4 రూపాయలు, 6 నెలలు పని చేస్తా, 25 రూపాయలు తీరిపోతుంది. సాయం చేసి పెట్టు బాబు, ఆ శిక్షలు పడకుండా చూడు బాబు, జైలుకి వెళ్ళలేను అని బాధపడుతూ ఒక 10 రూపాయలు తీసి 10 రూపాయలు తీసి ఆయనకి ఇస్తుంది. ఆయన బాధగానే 10 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాడు లాయర్ మూర్తి. సరే అయిపోయిన తర్వాత ఈ జామీన్ గారికి చెప్తుంది, మళ్ళీ లాయర్ బాబుని ఇబ్బంది పెట్టబాకు, నీకు ఆ కాఫీ డబ్బులు నేను పడేస్తానులే అని. వాడికి ఇష్టం లేకపోయినా జామీన్ గారిని ఈడ్చుకుపోతుంది. అక్కడితో అది అవుతుంది. తర్వాత సీన్ కట్ చేయడం అంటారు కదా మన భాషలో, సీన్ కట్ చేస్తే కోర్టు హాల్ అంతా హడావిడిగా ఉంటుంది. పేపర్లు వాళ్ళు, జర్నలిస్టులు, పోలీసులు, హెడ్ కానిస్టేబుల్ వాడి దగ్గర ఉండి కింద నెక్స్ట్ కానిస్టేబుల్, వాళ్ళిద్దరిని ఏమని జవాను హెడ్ అని పిలుస్తుంది ఈవిడ. వాళ్ళిద్దరు సాక్షులు ఇప్పుడు ఈ దొంగ సారా కేసుకి. సో వాళ్ళిద్దరూ లోపలికి కోర్టులోకి వెళ్తారు, మూర్తి లోపలికి వెళ్తాడు, ముత్యాలం వెళ్తుంది, అందరూ కూర్చుంటారు, సాక్ష్యాలు జరుగుతాయి, వాళ్ళని బోన్లో ఎక్కిస్తారు, మూర్తి ప్రశ్నలు వేస్తాడు, అయిపోయి బయటకు వస్తారు. ముందు మూర్తి, వెనకాల ముత్యాలమ్మ ఆ కోర్టు హాల్ చిగురును నిలబడి ఉంటారు. ముత్యాలమ్మ అడుగుతుంది, బాబు ఏటైద్దంటావు అంటే, కేసు గ్యారంటీగా గెలుస్తామని నమ్మకం ఉన్న మూర్తికి ముత్యాలమ్మ అనుభవం ముందు అతని చదువు వెలవెలబోయి చెప్పడానికి సాహసించాడు, గెలుస్తామని చెప్పలేకపోతాడు. ముత్యాలమ్మ అంటుంది, జవాను ఎలా చెప్పాడు అంటే, ఫస్ట్ సాక్షి జవాన్ కొంచెం గట్టిగా నిలబడ్డాడమ్మా అంటాడు. మరి హెడ్ అంటాడు, హెడ్డే ఉంది చెప్పలేకపోయాడుగా, తెకమక పడిపోయాడు, ఒకదాని కూడా పొంతలని సమాధానం చెప్పాడు అని. అప్పటికే మూర్తికి లోపల గర్వం, ఇద్దరు సాక్షుల్ని నేను వంచేశాను, ముత్యాలమ్మకి నేను తప్పకుండా ముత్యాలమ్మకి సహాయం చేయాలని ఆవిడ బాధలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు. అతను ఎట్టి పరిస్థితులు వీడు బయట తీసుకురావాలి. కానీ జూనియర్ లాయరు ఏమవుతుందో తెలియదు. సో అన్న తర్వాత మొత్తం మీద హెడ్ సాక్ష్యాన్ని తేలగొట్టేశాను అంటాడు. తేలగొట్టడం అంటే లైట్ తేలిపోయిందని తేలగొట్టేశాను అంటాడు. తేలగొట్టేసావు బాబు అంటుంది వీడు. తేలగొట్టేశానమ్మా అంటాడు. తేలిపోతాడులే అంటుంది. తర్వాత తేలిపోతాడులే బాబు అంటుంది గట్టిగా. వీడికి ఏం అర్థం అవుతుంది మూర్తికి, చాలా గర్వంగా ఉన్నాడు. ఇద్దరు సాక్షులను లైన్లో పెట్టేసి ముక్కుకు తాడేసామని. ఇప్పుడు తేలిపోద్దులే బాబు అంటుంది ఏంటి అర్థం అది. చెప్తా బాబు రా కూర్చో అని చెప్పి కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టి, నిన్న ఎడ్డు మా ఇంటికి వచ్చాడు బాబు, ముత్యాలమ్మ అయిపోనాది నీకు నాకు కొత్త అన్నాడు బాబు. ఇప్పుడు ఆడు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు అనుకో బాబు, జడ్జి సాక్ష్యాన్ని నమ్ముతాడు. కోర్టుకి న్యాయం, ధర్మం, సత్యం కాదు కదా బాబు, సాక్ష్యమే కదా. మళ్ళీ నాకు ఏ జరిమానావో జైలు శిక్ష చేస్తాడు. ఆ సోదంతా ఎందుకు పడాలి బాబు? నీకు విషయం చెప్పనా బాబు, నువ్వు కొత్త లాయర్ కాబట్టి నీకు విషయం చెప్తాను. ఈ సాక్షులు ముందే కూడబలుకుంటారు బాబు, లోపలికి పోయే ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు సాక్షులు. ఒకడు బోన్లోకి ఎక్కిన తర్వాత రెండోవాడు వరండా సిగురులో ఉండి అన్నీ వింటూ ఉంటాడు బాబు మొత్తం సాక్ష్యాలు. తర్వాత కిటికీ దగ్గరికి వచ్చి సైకిల్ కూడా చేస్తాడు వీడు సాక్షులు. ఒకవేళ ఈయన దూరంగా బొమ్మని పోలీసులు గెంటేస్తే వీళ్ళిద్దరి తరపున లోపల ఒకడు కూర్చుని ఉంటాడు, వాడు వినొచ్చి వీడికి ఏం చెప్పాలో మళ్ళీ చెప్తాడు బాబు. సో జడ్జి గారు జనరల్గా ఈ సాక్ష్యాలు నమ్ముతారు. ఈ హెడ్, ఈ జవాను ఇలాంటి కేసులు 1000 చూసి ఉంటారు. ఒకవేళ నువ్వే అడగడం మొదలెట్టావనుకో, ఏం అడుగుతావు బాబు? స్టేషన్లో ఎప్పుడు బయలుదేరారు, ఎంతమంది బయలుదేరారు, సైకిల్ మీద వెళ్ళారా, నడిచి వెళ్ళారా, జీపులు వెళ్ళారా, ఎవడు ఫస్ట్ సారా పట్టుకున్నాడు, ఎన్ని లీటర్లు పట్టుకున్నారు, ఇవన్నీ అడుగుతారు. కానీ జడ్జి బాబు ఏమంటాడంటే, సాక్ష్యం బలంగా ఉందంటాడు, నాకు జరిమానా పడుతుంది, జైలు శిక్ష పడుతుంది. ఆ జరిమానా ఇలాంటివి 3 అబద్ధపు కేసుల్లో 200 రూపాయలు కట్టాను ఇప్పటికే, రక్తం అమ్మేసుకుని అని చెప్తుంది. అని చెప్పి అందుకే ఇదంతా పడలేక హెడ్ బాబుకి, కోర్టు గుమాస్తాలకి అన్నీ నిన్నే సర్దేశాను బాబు, అన్నీ పంపించేశాను అని చెప్పి మూర్తికి కళ్ళు చెదిరిపోతాయి. ఈ లోపల ఇంకో మాట అంటుంది, అయినా ఒక మాట చెప్పాలి, నేను లోపలే ఉన్నాను కదా, నువ్వు బాగా గట్టిగా వాదించినావు బాబు, చాలా బాగా వాదించావు. ఆ జవాన్ గాడికి అయితే నోరు పడిపోయింది, హెడ్ గాడు అయితే తికమక పడిపోయాడు నీ మాటలకి. చాలా నేను దగ్గర ఉన్నాను, విన్నాను, చూశాను, ఈ మాటలు వాడుతుంది, ఉన్నాను, విన్నాను, చూశాను, చాలా బాగా వాదించావు బాబు, నీకు భవిష్యత్తు ఉంది బాబు అంటుంది. అన్న తర్వాత అప్పుడు ఈ లోపల కోర్టులో కేసు కొట్టేస్తారు. మూర్తికి మంచు కరిగినట్టుగా అన్నీ కరిగిపోతాయి. అసలు ఈ కేసు ఎలా ఓడిపోయాం అని గర్వభంగం అయిపోతుంది అతనికి. అంతే కదా, తను ఏదో బాగా చేశాను అనుకుంటూ ఉంటాడు. అందులో లాస్ట్లో మీరు బాగా వాదించారంటే అది ఇంకా పుండు మీద కారం చేయనట్టుగా ఉంటుంది. అయిన తర్వాత ముత్యాలమ్మ 10 రూపాయలు ఇవ్వబోతుంది బ్యాలెన్స్, ఇంకోటి కొంచెం డబ్బులు ఇవ్వబోతుంది. వద్దు, తీసుకోబుద్ది అయితే మూర్తికి, వద్దమ్మా నువ్వు తీసుకెళ్ళిపోండి. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మూర్తి కోర్ట్ హాల్లో కుర్చీలో కూలబడతాడు. అంత అసంబద్ధంగా ఉంటుంది అతనికి, ఒక కనికట్టులో ఉంటుంది, ఒక మాయలా ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఇలా పనిచేస్తుందా,
నేనేం సాధిద్దామని ఇక్కడికి వచ్చాను, ఇలాంటి అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సారా దొరకలేదు, దొరికిందని కేసు పెట్టారు, మళ్ళీ దొరకలేదని తేలగొట్టేశారు. విషయం జరగలేదు, జరగని విషయం జరిగిందన్నారు, జరిగిందనుకుని జరగలేని విషయం మళ్ళీ జరగలేదన్నారు, జరిగిందనుకుని జరగలేని విషయాన్ని మళ్ళీ జరగలేదన్నారు. అంటే లేదు, ఉంది, లేదు. ఈ మధ్యలో ఏముంది? పెద్ద ప్లేటర్ చెప్పిన మాయే కదా, అంత మాయే కదా అని సర్దిపుచ్చుకుంటాడు. కానీ మెరుపులో ఒక ఆలోచన వస్తుంది, నిజమే అంతా మాయే. కానీ ముత్యాలమ్మ గుర్తొచ్చి ఈ మాయతో పాటు ఎంతో బాధ ఉంది కదా అనుకుంటాడు. ప్రపంచానికి ఈ మాయే కావాలా, ఈ బాధ అక్కర్లేదా? మా పెద్ద ప్లేటర్కి ప్రపంచంలో మాయతో పాటు బాధ ఉందనే విషయం తెలుస్తుందా, తెలీదా? తెలుస్తుంది. ఎందుకు తెలియదు? బాధ ఉందని తెలుస్తుంది, మాయ ఉందని తెలుస్తుంది. అసలు ఈ మాయా ప్రపంచంలో ముత్యాలమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది బలైపోతున్నారని తెలుస్తుందా మా పెద్ద ప్లేటర్కి, ఈ వ్యవస్థకి? ఇక్కడ పెద్ద ప్లేటర్ అంటే వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థకి ఈ మాయా ప్రపంచంలో ముత్యాలమ్మ లాంటి దురదృష్టవంతులు ఉంటారు, వాళ్ళు ఇలా బలైపోతున్నారు ఈ న్యాయ వ్యవస్థ అనే విషయం తెలుస్తుందా అంటే రచయిత ఏమంటాడంటే, ఎందుకు తెలియదు? తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు తెలీదు? తెలియనట్టు ఉంటారంతే. అదంతే, అదే మాయ, ఇదే కథ. రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి చాలా నిస్సహాయతగా అనిపిస్తుంది సార్ ఈ కథ విన్నాక. అంటే ఇది 1962లో రాసిన కథ, గుర్తుపెట్టుకోండి. ఈ కథ 1962లో రాసిన కథ. ఆయన అప్పుడే అంత సూక్ష్మంగా చూడగా అసలు ఆయన లాయరు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు, విశాఖపట్నం వాసి, ఉత్తరాంధ్ర కవి, అద్భుతమైన రచనలు చేసి ఆయనంతా మ్యాక్సిమం న్యాయ వ్యవస్థ. రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంతో ఉంటారు, వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపల ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారు ఆయన. వాస్తవికత చిత్రణ ఆయన ఆయువు పట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. ఆరుసారా కథలు అంటే ఈ కథలు, ఇప్పుడు నేను చెప్పిన మాయ కూడా ఆరుసారా కథల్లో భాగం. శ్రీశ్రీ గారు మెచ్చిన కథ. ఆరుసారా కథలు తెలుగు సాహిత్యంలో గొప్ప సంచలనం. రావిశాస్త్రి గారు ఈ సారా కథల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎండగట్టారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం అసలు పని సొంతాస్తికి పోలీసు కాపలా కాయడమేనని ఇందులో నొక్కి చెప్పారు. ప్రజల పట్ల ఏమి వీళ్ళకి అనురక్తి ఉండదు. న్యాయ వ్యవస్థకు కానీ, పోలీసు వ్యవస్థకు కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ జీవితాలు తప్పితే సామాన్యుడు వాడి వ్యతలు వాడి కథలు వాళ్ళకి పట్టవని తన కథల ద్వారా ప్రచారం చేశారు. చాలా ప్రాచుర్యం పొందారు. చాలా సామాన్యమైన మనిషి. నేను కలిశాను వారిని ఒకసారి నిజ జీవితంలో. నేను చాలా అభిమానించే రచయిత. నమస్కారం అండి. ఇది ఆరుసారా కథలతో మేము ముందుకు వచ్చాను. మనం అనుకుంటాం గడిచిన కాలంలో నీతి బాగా ఉండేది అని, ఇప్పుడే అక్రమాలు అన్యాయాలు బాగా జరుగుతున్నాయని. 1962లోనే వారు ఒక చిన్న ఆరు సారా కథలు జరిగిన అన్ని సారా కథలే. ఇలాంటి చిన్న ముత్యాలమ్మ, చిన్న సారా కాసుకునే అమ్మాయి, వీళ్ళ మీద పడిపోతుంది వ్యవస్థ. పెద్దవాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా అంతే కదా సార్, చిన్నవారి మీదే కదా అంతే కదా వాళ్ళ జులుం చూపించేది. వీరు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు. వీరికి ఒకసారి నమస్కారం పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్.